దానికి మనం లబ్ధి చేకూర్చగలమని ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ గ్రామ సభలు అనేవి ప్రతి గ్రామంలో పెట్టమని చెప్పారు. ఇది వరకు గుమ్ము గ్రామం పంచాయతీలో పెట్టాము. ఇప్పుడు ఏగులోడు గ్రామ పంచాయతీలు ఇవాళ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ ప్రకారం మేము ప్రతి గ్రామానికి వచ్చి ముఖ్యంగా మనకు ఒక 16 అంశాలు ఉన్నాయి. ఈ 16 అంశాలకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో, ఇంకెంతమంది ఉండిపోయారనే అంశాలన్నీ మేము సేకరిస్తాం అన్నమాట. ఈ 16 అంశాలు సేకరించి ఇవే కాకుండా కామన్ అందరికి సంబంధించిన అవసరాలు అంటే ఏంటి, రోడ్లు కావాలి. రోడ్లు అనేది ఒక వ్యక్తికి కాదు, అందరికి సంబంధించినవి. ఇలాంటి సమస్యలు కూడా మీరు మాకు చెప్తారు. లేదా సెల్ ఫోన్కి ఇబ్బంది అవుతుంది, సిగ్నల్స్ అందట్లేదు అనుకో, ఆ సెల్ ఫోన్కి సంబంధించి టవర్ ఏర్పాటు చేయడం, ఇలాంటివి మీకు. లేదంటే మీ ఊర్లో ఎటువంటి స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్ లేదనుకోండి, ఏదో ఒక బిల్డింగ్ మాకు మల్టీపర్పస్, దాన్ని స్కూల్ కానీ అంగన్వాడీ కానీ దేని కింద అయినా వాడుకోవడానికి బిల్డింగ్ ఇవ్వమని, ఇలా రకరకాల ఇవన్నీ కూడా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. మన ఎంపీడీఓ గారి ద్వారా మేము మన ఐటీడీకి పంపిస్తాం. ఐటీడీ నుండి ప్రభుత్వానికి వెళ్తాయి. ఇవే మన స్టేట్ గవర్నమెంట్ నుండి మన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ మనకు క్లియర్ అవ్వడం జరుగుతాయి. అలాగే 2023లో ఈ ప్రోగ్రామ్ వచ్చింది. 2023లో వచ్చిన తర్వాత దశల వారీగా అవుతుంది. ఇప్పుడు ప్రతి గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకు 16 అంశాలు వచ్చేసరికి మొదటి ఆధార్ కార్డు అనేది మనకి తెలుసు. మనకి ఆధార్ కార్డు అనేది వచ్చిన తర్వాత నుండి ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు, అవును కదా. ఓటుకి అప్లై చేయాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్కి కావాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు, స్కూల్ జాయినింగ్ అంటే ఆధార్ కార్డు. ఆధార్ కార్డు లేకుండా ఏ పథకం అనేది లేదు. ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే ఏ పథకాలు కూడా మనకి రావు. అంటే కంపల్సరీగా ఆధార్ కార్డు అనేది చిన్నపిల్లల నుంచి అందరికీ ఉండాలి. ఈ ఆధార్ కార్డు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆధార్ కార్డు లేకపోవడం వల్ల గత ప్రభుత్వంలో కొంతమంది పిల్లలకి అమ్మఒడి డబ్బులు రాలేదు. అంటే అదొక గవర్నమెంట్ పథకం. అలాగే ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డులు యాడింగ్ అవ్వదు, జాబ్ కార్డులు యాడింగ్ అవ్వదు, ఏవి జరగవు. కాబట్టి ఎవరికైతే మన పిల్లలకి ఆధార్ కార్డు లేవో, మనకి గుమ్మల ఆధార్ సెంటర్ ఉంది కాబట్టి ఆ ఆధార్ సెంటర్లో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవాలి. అవునా, అటు ఇటు నుంచి ఆయుష్మాన్ కార్డు అనేది మనందరికి తెలుసు. మనందరికి అలాంటి ఎంతమందికి లేవనే రిపోర్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఉంది మనకి. ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది మన రాష్ట్రానికి మాత్రమే పనిచేస్తుంది. కానీ బయట ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ బయట మనకి వేరే రాష్ట్రంలో అవకాశం ఉంది. మన రాష్ట్రంలో కంటే అక్కడ బాగుంటుంది ఇంకా చికిత్స. అక్కడికి వెళ్ళి నువ్వు చికిత్స చేసుకోవాలంటే నీకు డబ్బులు అనేది అడుగుతుంది గవర్నమెంట్. ఎందుకంటే మన ఆరోగ్యశ్రీ కార్డు అనేది మన రాష్ట్రం వరకే వర్తిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొచ్చింది. ఈ కార్డు ద్వారా మనకి 5 లక్షల వరకు కూడా ఉచితంగా వైద్యం అనేది చేయించబడుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ ఈ ఆయుష్మాన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా కొత్తగా ఎవరైతే పేదరికానికి దగ్గరకు ఉన్నారంటే బిలో పవర్టీ లేనంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకవేళ లేకపోతే ఆయుష్మాన్ భారత్ కార్డుకి పెట్టుకోవచ్చు. ఆ కార్డు ద్వారా కూడా మనకు ఆరోగ్యశ్రీ కార్డు లాగా బయట రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన రాష్ట్రంలో మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. బయట రాష్ట్రాల్లో మనం ఆరోగ్య సేవలు ఉచితంగా పొందాలంటే మనకు పెట్టిన డబ్బులు అవ్వకుండా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ ఆయుష్మాన్ కార్డు అనేది ప్రతి ఒక్కరు పొందాలి. ఎవరికైతే లేదో మీరు తెలియజేస్తే మనము ఇవన్నీ కూడా నోట్ చేసుకొని మనం ఐటీడీకి పంపించి మీ అందరికి కూడా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఆయుష్మాన్ భారత్ కార్డు వచ్చేటట్టు చేస్తాం. అది అలాగే మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు పిఎంఏ హౌసింగ్ ప్రధానంగా ఇప్పుడు జరుగుతుంది కదా, దాని గురించి ఇంటింటి కుళాయి గురించి మన ఇంజనీరింగ్ చేస్తుంటే చెప్తారు. చెప్పండి మరి పడుతుంది స్వప్న.